ప్రియులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభోదయం. ప్రభు సమీపంగా ఉన్నాడు. అనుదిన ఆత్మీయ ఆహారం సెప్టెంబర్ 8 ప్రభు దినం. నేటి మన ధ్యాన లేఖనాలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 23, 25, 26 వచనాలు. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. వ్యాఖ్యానాంశం: మహిమలో ఉన్న ప్రభువు చేసిన విశేషమైన విన్నపము. వ్యాఖ్యానాంశం: మహిమలో ఉన్న ప్రభువు చేసిన విశేషమైన విన్నపము. వ్యాఖ్యానం: విశేషమైన ఈ విన్నపమును కోరింది మన ప్రభువే. ఒకప్పుడు ఆయన సిలువ వేయబడి మృతులలో నుండి లేచాడు. ఇప్పుడు మనుష్య కుమారుడిగా మహిమలో ఉన్నాడు. అటువంటి ఆయన పెదవుల నుండి ఈ కోరిక వెలువడింది. ఆయనను గూర్చి దేవుడు కలిగి ఉన్న తలంపులన్నీ దీనిలో నిండి ఉన్నాయి. ప్రభురాత్రి భోజనమును, ఈ నూతన ప్రత్యక్షతను గూర్చి అపోస్తలుడైన పౌలునకు తెలిపింది మన ప్రభువే. ఆయన తన్ను తాను తగ్గించుకొని మరణము పొందునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా విధేయత చూపి, ఇప్పుడు మహిమలో మనుష్య కుమారునిగా ఉన్న ఆయన పౌలునకు దీనిని తెలియజేశాడు. ఆయన తన నోటి మాట చేత ఈ సృష్టిలోని సమస్తమును సృజించి, తన మహత్తు గల మాట చేత దానిని నిర్వహించుచున్నాడు. అటువంటి ఆయనే ఆధారపడిన వానిగాను, తనను తాను తగ్గించుకొని విధేయత చూపిన దీనుడుగాను ఈ లోకములో జీవించాడు. మహిమపరచబడిన మనుష్య కుమారుడిగా ఆయన ఇప్పటికీ పరలోకములో తాను పొందిన గాయముల గుర్తులు కలిగినవాడయుండి, నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని తన హృదయ వాంఛను వ్యక్తపరిచాడు. తన ప్రశస్తమైన రక్తము చేత విమోచింపబడిన వారి స్పందన కొరకు ఆయన ఆశతో ఎదురు చూస్తున్నాడు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు తాను అప్పగింపబడిన రాత్రి ఆయన విమోచించిన వారి కొరకు ఈ ప్రభురాత్రి భోజనమును ఏర్పరిచినట్లు నేటి మన ధ్యానవచనము మనకు జ్ఞాపకం చేస్తుంది. క్రీస్తు తృణీకరింపబడి తిరస్కరించబడిన ఈ లోకములో ఆయన రక్తముచే కడుగబడిన పరిశుద్ధుల సమూహము ప్రభువును జ్ఞాపకము చేసుకొనుటకు ఆయన బల్ల చుట్టూ చేరి వచ్చుచున్నది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే మన ఆరాధనకు, స్తుతి ప్రశంసలకు యోగ్యుడు. ఆయనను గూర్చి మన హృదయములలో ఉప్పొంగే ప్రశస్తమైన ఈ జ్ఞాపకములు స్తుతియాగము చేయునట్లు మనలను ప్రేరేపించుచున్నవి. పరిశుద్ధమైన ఈ ధన్యత ఆయన ఇక్కడ లేని ఈ కాలములోను మరియు ఆయన వచ్చు వరకు మనకు మాత్రమే సొంతము. ఆయన మరలా వచ్చి మనలను తండ్రి ఇంటికి తీసుకువెళ్ళు ఆ దినము కొరకు ఆయన ఆతృతగా ఎదురు చూస్తున్నాడు. మనము కూడా ఆ దినము కొరకే ఎదురు చూస్తున్నాం. అయితే ఆయన కొరకు మనము కనిపెట్టుచున్న ఈ కాలములో క్రీస్తు ఆ శిలువ మీద తన మరణము ద్వారా సాధించిన విజయమును గూర్చి కృతజ్ఞత కలిగి ప్రకటించువారముగా ఉండాలి. ఆహా, నిజముగా ఆయన ఎంత గొప్ప విజయం సాధించాడు! సహోదరుడు జాకబ్ రీడ్ కాప్. శుభములతో వందనాలు.